నిజంగా కొన్ని జీవితాలు పెళ్ళైన తర్వాత ఎలా ఉంటాయంటే, భర్త తన నమ్ముకున్న పిల్లల కోసం, భార్య కోసం ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అప్పులు చేసి తన భార్య పిల్లలు బాగుండాలి అని చెప్పేసి తన కోసం కూడా ఏమి ఉంచుకోకుండా తన కుటుంబం కోసం మాత్రమే ఖర్చు పెట్టి, నలుగురిలో నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి అని చెప్పి కోరుకుంటాడు. కానీ తన భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఏ భార్య అయినా సరే తన పుట్టింటి దగ్గర నుంచి ₹1 తీసుకురావటం కూడా నిరాకరిస్తారు. ఎందుకంటే నా తల్లిదండ్రే కష్టాల్లో ఉన్నారు, నీకెక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టనునంటే, ఇక్కడ పడిన కష్టమంతా తన భర్త ఒక కన్నీటి బొట్టుతో ఏడ్చుకుంటూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడతాడు తప్ప, అదే భర్తకి భరోసా అయ్యి ఏ ఆడపిల్లైనా సరే తన జీవితం నాది నీది ఒక్కటే అని చెప్పి ఏ ఆడపిల్ల అయితే తన భర్తకి విలువిచ్చి తనకు తోడుగా ఉంటుందో, నిజంగా ఆ భర్త ఎప్పటికీ ఎన్నాళ్ళకి తన ప్రాణం పోతున్నా కూడా ఆ బంధం అనేది తెగదు. ఎప్పుడైతే తన భర్త కష్టాలను కూడా నా కష్టమని ఏ భార్య అయితే అనుకుంటుందో, చిన్న చిన్న కారణాలకి ఎప్పుడైతే మనం భర్తని గౌరవించకుండా విడిపోతారో ఆ కుటుంబం ఎప్పటికీ కూడా నిలబడదు. ఎప్పటికీ కూడా భార్యాభర్తలుగా ఉండరు. కేవలం మూడు ముళ్ళ బంధాన్ని అడ్డేసుకొని ఒక కాపురం చేస్తున్నాము అనేది తప్ప, నిజమైన భార్యాభర్తలు ఎలా ఉంటారో తెలుసా? నిజమైన భార్య ఎలా ఉంటుందో తెలుసా? తన భర్త కష్టంలో ఉన్నా కూడా నేనున్నానని తోడుగా ఉండి, తన పుట్టింటి నుంచి అయినా సరే తీసుకొచ్చి ఏ భర్తకైతే తోడుగా ఉంటుందో నిజమైన భార్య, నిజమైన కుటుంబం, అది ఆ పరమశివుడు సాక్షి చెప్తున్న ఆ కుటుంబం ఎప్పుడు కూడా విడిపోదు. అదే నిజమైన భార్యాభర్తల ప్రేమ.